మేడం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాజధాని అమరావతి పేరు చెప్పి చంద్రబాబు కొన్ని లక్షల కోట్లు స్కాములు చేస్తున్నాడు, కాంట్రాక్టులకు ఇప్పిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజధాని కట్టాలంటే బిల్డింగ్లు కట్టాలనుకుంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హైవే పక్కన కట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అయితే ఆయన మాట్లాడడాన్ని ఒక అమరావతి మహిళగా ఏ విధంగా చూస్తారు? ముందుగా మేమైతే ఇష్కొండలో 500 కోట్లు పెట్టి నువ్వు బిల్డింగ్లు ఎందుకు కట్టావు ముందు అది క్వశ్చన్ చేస్తున్నాం. నీ ఒక ఫ్యామిలీ బతకటానికే 500 కోట్లు బిల్డింగ్ కావాల్సి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర రాజధానిగా ఒక పర్మనెంట్ సచివాలయము లేకపోతే హైకోర్టు ఇవన్నీ కావాల్సిన అవసరం లేదా? అయితే నీ ఇళ్ళే విలాసవంతంగా ఉండాలి, రాష్ట్ర రాజధాని విలాసవంతంగా ఉండకూడదు. 29 రాష్ట్రాల్లో ఎప్పుడో పూర్వకాలంలో రాజధానులు జరిగినాయి, అది మరి ఒక ప్లానెడ్ సిటీగా లేదు అని చెప్పేసి ఇప్పుడు ఒక ప్లానెడ్ సిటీగా కట్టాలి. మరి గుంటూరు విజయవాడ మధ్యలో ఒక ఏదైతే హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాల సిటీ అయిందో అట్టానే గుంటూరు విజయవాడ మధ్యలో మరి జంట నగరాల రాజధాని కావాలని చెప్పేసి ఈ ప్లానుడ్గా ప్లానుడ్గా చేస్తుంటే దాన్ని అమరావతి మీద దోచుకోవటానికి ఇక్కడేమి లేదు అని చెప్పేసి నువ్వు చిమ్మిన విషం అనేది అమరావతి ఇవాళ కొంతకాలం చచ్చిపోవడానికి సిద్ధపడిన టైంలో ఇవాళ మనం మళ్ళీ అమరావతికి ఊపిరి పోసిన దాత ఆయన చంద్రబాబు గారు. ఎందుకంటే నువ్వు ఏ రకంగా అయితే ఇంతకుముందు రివర్స్ టెండరింగ్లు అని చెప్పేసి నేను ఆదా చేస్తాను, రాష్ట్రానికి నిధులు మిగులుస్తానని చెప్పంటే ప్రజలు నిజంగానే యువకుడు ఉత్సాహవంతుడు మరి మిగులుస్తాడు కావాలి, పెద్ద ప్లాన్ అయితే ఉంది, మరి పెద్ద ఇంజనీర్ ఈయన చేస్తాడని చెప్పేసి ఒక నమ్మకంతో మరి రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పేసి ఒక్కసారి పట్టం కట్టినందుకు నీ తెలివితేటలు ఏందో నీ కథ ఏందో మొత్తం చూశారు. ఇవాళ అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతికి ఒప్పుకుంటున్నారా లేదా అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎజెండాగా పెట్టుకొని ఎలక్షన్కి పోతే అమరావతికి మద్దతుగా 164 సీట్లు ఇచ్చి అమరావతిని ఆశీర్వదించారు. కాబట్టే ఇవాళ అమరావతి అందరికి కావాల్సింది అని చెప్పేసి అమరావతిని ఒక పూర్వ వైభవం తీసుకొచ్చి ఒక ప్లానెడ్ సిటీగా చేసి 29 రాష్ట్రాల్లో కూడా అమరావతి వైపు చూసేలాగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అమరావతిని చూడాలని ఒక ప్లాన్గా చేస్తుంటే దాన్ని నువ్వు తట్టుకోలేక ఇవాళ అమరావతికి రాష్ట్ర నిధులు అయితే ఏం ఖర్చు పెడతలా, దానిలో డౌట్ లేదు. మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు లేకపోతే మరి వరల్డ్ బ్యాంకు కేంద్రం హామీ ఇస్తుందన్నమాట. కేంద్రం పూర్తిగా ఒక మాట విభజన హామీల్లో ఒకటిగా చేసి ఆ హామీలు నెరవేర్చడానికైతే అమరావతికి నిధులు ఇస్తున్నానని చెప్పేసి వాళ్ళు పూర్తిగా చెప్పి మళ్ళీ 2ఓలో కూడా శంకుస్థాపన ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేసినా కూడా ఇంకా ఈ అమరావతి మీద విషం చెమ్మటం మానుకోలేదంటే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోవటానికి సిద్ధంగా ఉండవు. అమరావతి రైతుల మీద 6 నెలలకి నీ హస్తం పెట్టి ఏ రకంగా అయితే మా మీద చేసావో మా ఉసురు శాపాలు తగిలే నీకు 11 సీట్లు వచ్చినాయి, ఇంకా కూడా మా మీద విషం చిమ్మితే ఇంతకింత అనుభవిస్తావు అని చెప్పి మేము మాట్లాడు. మరోవైపు ఏదైతే పెద్ద ఎత్తున సంచలనం అవుతుందో గతంలో ఢిల్లీ లెక్కర్ కేసు మాదిగా ఇప్పుడు ఏపీలో కూడా గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగిందనేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది అధికారులను కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. ఇదంతా కేవలం కుట్ర మాత్రమే, గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా స్కామ్ జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వమే లెక్కర్ అమ్మింది, ఆ డబ్బులు ప్రభుత్వానికి వచ్చి ఇక్కడ ఎక్కడ స్కామ్ ఉంది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా 1 by 1 అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ముందు అసలు ఒక మాట రావాల్సింది ఏంటంటే మద్యపాన నిషేధం చేసినాకనే మీ దగ్గరకు ఓట్లు అడుగుతానికి వస్తాను అని చెప్పేసి పోయిన ఎలక్షన్లో హామీ అయితే ఇచ్చాడు, పోయిన ప్రభుత్వంలో హామీ ఇచ్చాడు ఆయన. అదేమి చేయకుండా సిగ్గు శరం లేకుండా ప్రజల దగ్గరకు వచ్చి మరి ఓట్లు అడిగాడు, ఏ మాత్రం ఇచ్చారో చూశారు. లిక్కర్ స్కామ్ జరగలేదంటే నువ్వు ఇలా తడుకోవాల్సిన అవసరం లేదు. బాలాజీ గోవింద్ తప్ప ఏ రకంగా అయితే నీకు ఎట్లా సహాయ సహకారాలను అందించాడో, ఎంత దోచాడో మరి లేకపోతే కసిరెడ్డి ఏం చేశాడో, మరి విజయసాయిరెడ్డి నీ భాగోతం అంతా చెబుతున్నాడని చెప్పేసి నీకు ఒక భయం అయితే ఏర్పడి ఇలా వచ్చి ప్రెస్ మీట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏమి జరగనప్పుడు నీకు భయం ఎందుకు? మరి అన్నీ ధీటుగా ఎదుర్కో. 100 మంది లాయర్లను పెట్టి మరి బెంగళూరు లోటస్ పాండ్లో నువ్వు ఏ రకంగా అయితే పెట్టావో మరి వాళ్ళందరితో చర్చలు సమావేశాలు పెట్టావు. నీకేం భయం లేనప్పుడు మెలకొని ఊరుకో. మరి ఇక్కడ మాట్లాడటం ఎందుకు? ఈ విజయసాయిరెడ్డిని ఇంతకుముందు నీ పక్కన తిరిగిన తొత్తు విజయసాయిరెడ్డికి అన్నీ తెలుసు. మరి నేను అప్రూవర్గా మారితే నేను కొంత శిక్షకి అనర్హుణ్ణి అవుతాను, మరి తగ్గిద్ది నాకు శిక్ష కూడా అని చెప్పేసి విజయసాయిరెడ్డి వచ్చాడు. విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగిపోయాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటారు. చంద్రబాబు పార్టీలో చేరలేదుగా. ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరలా, చంద్రబాబు పార్టీలో చేరలా, ఎవరి దగ్గరకి చేరలా. తను కొంత అప్రూవర్గా మారితే తనకు శిక్ష తగ్గిద్దని చెప్పేసి ఒక స్వార్థంతో మాత్రమే. ఇంతకుముందు ఏ రోజైతే చంద్రబాబుకు దగ్గరగా ఉంటాయి ఇచ్చేసేసరికి భయం పుట్టి నా స్కాములు స్కీములు ఎక్కడ ఇదైపోతాయో నన్ను అని చెప్పేసి మళ్ళీ జోకొట్టాడు.
జోకొట్టిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత అతనికి ఏమి బాధ కలిగిందో అతను వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలన్నర ఉంది ఇంకా కాలపరిమితి. అయినా గాని వెళ్ళిపోయాడు అంటున్నావు. కాలపరిమితి ఉండా కూడా వెళ్ళిపోయాడంటే నువ్వు చేసిన ఇదికి అతను భయపడి వెళ్ళిపోయి ఉంటాడు. బాబాయిని లేపినోడు నన్ను లేపలేడా అని చెప్పి భయం అయితే ఏర్పడి ఉంటుంది. అందుకే విజయసాయిరెడ్డి పక్కకు తప్పుకున్నాడు. ఎవరైనా సరే తల్లి చెల్లి కూడా నిన్ను చూసి భయపడుతుంది ఏంటంటే నువ్వెంత దుర్మార్గుడువో తెలిసింది కాబట్టి అందుకోసం నీకు భయపడి నీకు దూరంగా జరుగుతున్నారు. ఇవాళ లిక్కర్ స్కామ్లో పూర్తిగా పేకల లోతుగా భార్యాభర్త ఇద్దరు మునిగుండారు కాబట్టి ఇవన్నీ బయటపడతాయి అని చెప్పేసి ఓన్గా ప్రెస్ మీట్ పెట్టి ఇంతకుముందు రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టాడు. ఇప్పుడు ఓన్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కూడా తడిపిడి. ఆ మాటల్లో తన మద్యం స్కాములు బయటపడతాయేమోనని చెప్పేసి తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ కొంత ఉంది నాకు, నేను క్వశ్చన్ చేస్తున్నాను అన్నాడు. ఈ సంవత్సరం నుంచి ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఎప్పుడూ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఎప్పటికప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తూ ఉంటే మరి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్ మరి ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా మా ఇంకా మెరుగైన ఇది అందించేదేమో. అట్లా ఏం క్వశ్చన్ చేయకుండా ఏం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ నీకు బాధ కలిగేసరికి ప్రజలు గుర్తొచ్చారు, ప్రభుత్వాలు గుర్తొచ్చినాయి. మరి మద్యం స్కామ్లో నువ్వు ఎంత లోతుంది ఉండావో నిన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి అని అంటున్నావు. చేసుకో. మరి ఈ రకంగా 10, 11, 12 సంవత్సరాల క్రితం కేసులు కూడా మరి నువ్వు 44,000 కోట్లు దాచిన దానికి కూడా ఇంకా ఇప్పుడు కూడా అరెస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడున్న బీజేపీతో కొంత అంటగాగి వాళ్ళని మళ్ళీ కూడా నన్ను ఇప్పుడు కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళ దగ్గరకు పోతే నీ పన్నాగాలు ఏం పారలేదు. ఆ పారకుండా నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్న అరెస్ట్ భయంతో ప్రజల ముందు తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి మరి నిన్ను అరెస్ట్ చేస్తే అట్ట చేయండి ఎట్ట చేయండి అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో కూడా చెబుతున్నాడు. ఎట్ట చేసినా ఏం చేసినా ప్రజలైతే నీ గురించి అయితే రోడ్డెక్కే పరిస్థితులు అయితే లేరు.